అమెరికాతో భారత్ కుదుర్చుకున్న ట్రేడ్ డీల్ రష్యాకు కోపం తెప్పించిందట. అందుకే మాస్కో భారత్తో తెగదెంపులు చేసుకుని తమ వైపు టర్న్ అవుతోందట. పుతిన్ స్వయంగా పాకిస్తాన్కు లేఖ రాశారట. అబద్ధాలపు పాకిస్తాన్ రీసెంట్గా చేస్తున్న మరో అబద్ధపు ప్రచారమే ఇది. ఇందులో రష్యా అధినేత లేఖ రాయడం మినహా మిగిలినవన్నీ అబద్ధాలే. పాకిస్తాన్ ఆ ఒక్క లేఖనే అడ్డుపెట్టుకుని లేనిపోని కథలల్లుతోంది. ఇంతకు భారత్ అమెరికా ట్రేడ్ డీల్ వేళ ఇస్లామాబాద్కు పుతిన్ రాసిన లేఖలో ఏముంది? మాస్కో భారత్ను దూరం పెట్టి తమకు దగ్గరవుతోందని పాకిస్తాన్ ఎందుకు ప్రచారం చేస్తోంది? అమెరికాతో ట్రేడ్ డీల్ నిజంగానే బెస్ట్ ఫ్రెండ్ను భారత్కు దూరం చేస్తోందా? లెట్స్ వాచ్. బెస్ట్ ఫ్రెండ్స్ ఇండియా రష్యాల మధ్య గ్యాప్ నిజమేనా? అమెరికాతో ట్రేడ్ డీల్ మాస్కోకు ఆగ్రహం తెప్పించిందా? పాకిస్తాన్కు రష్యా అధినేత రాసిన లేఖలో అసలేముంది? భారత్ అమెరికా ట్రేడ్ డీల్ వేళ పాకిస్తాన్కు పుతిన్ ఇచ్చిన మెసేజ్ ఇది. ఇటీవల ఇస్లామాబాద్లో బాంబు దాడి జరిగి 36 మంది మృతి చెందారు. దాని పట్ల రష్యా అధ్యక్షుడు పుతిన్ స్వయంగా ఆ దేశ అధ్యక్షుడు ప్రధానికి మెసేజ్ పెట్టారు. పుతిన్ మెసేజ్లో ఏముందన్న ప్రశ్నకే వస్తే, మతపరమైన వేడుకల్లో ప్రజలను చంపడం ఉగ్రవాదుల క్రూరమైన అమానవీయమైన మనస్తత్వాన్ని తెలియజేస్తుందని అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ప్రధాని షెహబాజ్ షరీఫ్లకు సంతాప సందేశం పంపారు. అంతేకాకుండా భద్రత, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో పాక్తో కలిసి పనిచేయడానికి రష్యా సిద్ధంగా ఉందని తెలిపారు. పాకిస్తాన్తో కలిసి పుతిన్ కొత్త కూటమి ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే అదనుగా పాకిస్తాన్ సైతం భారత్కు రష్యా దూరమైపోయిందని, తమతో స్నేహానికి సిద్ధపడుతోందని, రష్యా పాకిస్తాన్ దోస్తీ భారత్కు శాపంగా మారుతుందంటూ నోటికొచ్చిన ప్రచారం చేసుకుంటోంది. ఇప్పుడు రియాలిటీ ఏంటో చూద్దాం. గత ఏడాది డిసెంబర్లో జరిగిన సీన్ ఇది. తుర్క్మెనిస్తాన్ శాశ్వత తటస్థ విదేశాంగ విధానానికి 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ కార్యక్రమంలో జరిగిన సీనే ఇది. ఈ సమావేశంలో పుతిన్తో భేటీ ఫిక్స్ చేసుకున్నాడు పాకిస్తాన్ ప్రధాని షరీఫ్. ఇదే అతడు చేసిన అతి పెద్ద మిస్టేక్ అవుతుందని మాత్రం ఊహించి ఉండడు. షెడ్యూల్ ప్రకారం భేటీ జరిగే హాలుకు వెళ్లాడు. పుతిన్ వచ్చే టైం కూడా అయింది. ఎదురుగా తలుపులు తెరిచున్నాయి, కానీ ఆ ద్వారం నుంచి ఎవరూ లోపలికి రావడం లేదు. క్షణాలు నిమిషాలు గడుస్తున్న రిజల్ట్ మాత్రం లేదు. చివరికి పుతిన్తో భేటీ సమయం పూర్తయింది కూడా, కానీ రష్యా అధినేత మాత్రం రాలేదు. ఎవరైనా అయితే ఇంతకంటే ఎక్కువ లాగితే తెగిపోతుందని భావించి సైలెంట్ గా తప్పుకునేవారు. అలా చేస్తే కాస్తైనా పరువు మిగిలేది కూడా. కానీ షరీఫ్ అలా కాదు కదా. తనను తాను ప్రపంచానికి బిగ్ బాస్ లో ఊహించుకుంటూ రుస్సురుస్సులాడుతూ ఆ గదిలో నుంచి బయటకొచ్చాడు. నేరుగా పుతిన్ మరో సమావేశంలో ఉన్న రూంలోకి దూసుకు వెళ్లాడు. అప్పటికే పుతిన్, టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ కీలక చర్చలు నిర్వహిస్తున్నారు. ఇంతలో పానకంలో పొడకల షరీఫ్ ఎంటర్ అయ్యాడు. ఒక దేశానికి ప్రధాని అయ్యుండి ఏమాత్రం బ్రెయిన్ వాడకుండా చేసిన ఈ ప్రయత్నం అతడికి మిగిలి ఉన్న కాస్త పరువును మంట గలిపేసింది. అదే ఒక దేశానికి ప్రధాని కాకపోయి ఉండుంటే షరీఫ్ను మెడబట్టి బయట గెంటేసి ఉండేవాళ్లే. ఆల్మోస్ట్ అదే జరిగింది కూడా. దాదాపు 10 నిమిషాల తర్వాత షరీఫ్ ఆ రూమ్ నుంచి వచ్చాడో లేక వెళ్లగొట్టారో ఆ గదిలో ఉన్న వారికే తెలియాలి. ఈ మొత్తం వ్యవహారం కెమెరాలో రికార్డు కావడంతో ఆ వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. పాకిస్తాన్ ప్రధాని నుంచి ఇంతకంటే ఏం ఆశిస్తామంటూ నెటిజన్లు ట్రోల్ చేశారు. ఒక నెటిజన్ అయితే బెగర్స్ తో భేటీకి పుతిన్ తన టైం వేస్ట్ చేసుకోవాలనుకోలేదని కామెంట్ చేశాడు. నిజానికి షరీఫ్ పరువు చైనాలోనే పోయింది. సెప్టెంబర్లో చైనాలోని థియాన్జిన్ వేదికగా పుతిన్, షరీఫ్ మధ్య సమావేశంలో జరిగిన ఘటన ఇది. ఈ సమావేశంలో మాట్లాడుతున్నప్పుడు పాక్ ప్రధాని షరీఫ్ చెవికి ఉన్న ఇయర్ ఫోన్ ఊడిపోయి కింద పడింది. దీనిని సరిగా పెట్టుకునే క్రమంలో పాక్ ప్రధాని షరీఫ్ ఇబ్బంది పడ్డారు. కాస్త వివరంగా చెప్పాలంటే ఇయర్ ఫోన్ ఎలా పెట్టుకోవాలో అతడికి తెలియలేదు. అది గమనించిన పుతిన్ హెడ్ ఫోన్లు ఎలా పెట్టుకోవాలో పాక్ ప్రధానికి ఆయన చెవిలోని హెడ్ ఫోన్స్ తీసి చూపించారు. కానీ షరీఫ్ అది పట్టించుకోలేదు. ఆ సమయంలో పాక్ ప్రధాని చర్యలకు గాను పుతిన్ నవ్వు ఆపుకునే ప్రయత్నం చేశారు. అప్పుడు కూడా షరీఫ్ ట్రోల్స్ గురయ్యాడు. 3 ఏళ్ల క్రితం కూడా ఇదే సీన్ రిపీట్ అయింది. ఇలా చెప్పుకుంటూ పోతే అంతర్జాతీయ వేదికలపై షరీఫ్ తన పరువు తీసుకోవడమే కాక ఎంటైర్ పాకిస్తాన్ పరువు తీసిన ఘటనల లిస్టు చాంతాడంతుంటుంది.
కానీ తుర్క్మెనిస్తాన్లో జరిగింది మాత్రం యాదృచ్ఛికం కాదు. పుతిన్ కావాలనే షరీఫ్కు తన స్థాయి ఏంటో చెప్పే ప్రయత్నం చేశారు. అందుకు చాలా బలమైన కారణాలున్నాయి. వాటిలో మొదటిది తన బెస్ట్ ఫ్రెండ్ భారత విషయంలో పాకిస్తాన్ చేస్తున్న కుట్రలు. పుతిన్ తన శత్రువులను ఎంతలా ద్వేషిస్తారో స్నేహితులకు అంతగా ఇంపార్టెన్స్ ఇస్తారు. తన స్నేహితుడితో పెట్టుకునే ఎవరైనా తనకు శత్రువులే. షహబాజ్ షరీఫ్కు కూడా అదే చెప్పాలని అనుకుని ఉండొచ్చు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ భారత్పై బెదిరింపులకు దిగినంత వరకు తమతో సత్సంబంధాలు సాధ్యం కావని క్లారిటీ ఇచ్చి ఉండొచ్చు. నిజానికి చైనాలో పుతిన్ కలిసినప్పుడే రష్యా భారత్ సంబంధాల్ని పాకిస్తాన్ గౌరవిస్తుందని, తాము కూడా మాస్కోతో బలమైన సంబంధాలను కోరుకుంటున్నామని పుతిన్కు తెలిపాడు షరీఫ్. పుతిన్ని డైనమిక్ నాయకుడిగా కొనియాడిన షరీఫ్ ఆయనతో కలిసి పనిచేయాలనుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. బహుశా రష్యా భారత్ సంబంధాలను పాకిస్తాన్ గౌరవిస్తుందన్న కామెంటే షరీఫ్ నోటి వెంట వచ్చిన మొట్టమొదటి మంచి మాట కావచ్చు. కానీ పుతిన్ మాత్రం తుర్క్మెనిస్తాన్ సమావేశంలో భారత్ జోలికి రాకపోతేనే తమతో సత్సంబంధాలు ఏర్పడతాయనే సంకేతాలు ఇచ్చారు. అలాంటిది అమెరికాతో డీల్ చేసుకుందన్న కారణంతో భారత శత్రువుకు దగ్గరయ్యేంత సంకుచిత మనస్తత్వం కాదు పుతిన్ది. అసలు భారత్ రష్యా మధ్య గ్యాప్ రావడం అనేది ఇంపాసిబుల్. భారత్ ఎట్టి పరిస్థితుల్లో బెస్ట్ ఫ్రెండ్ను వదులుకోదు. నిజానికి రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆపేసే విషయంలో భారత్ చాలా క్లారిటీతో ఉంది. రష్యా చమురు భారత్ కొనబోదని అమెరికా మాత్రమే ప్రచారం చేస్తోంది. ప్రజల ప్రయోజనాలే తమకు ముఖ్యమని భారత ప్రభుత్వం చెబుతోంది. ఏ మార్కెట్లో తమకు తక్కువ ధరకు క్రూడ్ లభిస్తుందో, ఎక్కడైతే తమకు లాభదాయకమైన ఒప్పందాలు కుదురుతాయో అక్కడి నుంచి చమురు కొనుగోలు చేస్తామని తేల్చి చెప్పేసింది. తద్వారా ట్రంప్ చెప్పినంత మాత్రాన రష్యా చమురు కొనుగోళ్లు ఆగవని స్పష్టం చేసింది. భారత్ అమెరికా మధ్య మధ్యంతర ఒప్పందం కుదిరిన తర్వాత రష్యా చమురు దిగుమతులపై తలెత్తిన సందేహాలకు కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ స్పష్టతనిచ్చారు. రష్యా చమురు కొనుగోలుపై నిర్ణయాలు పూర్తిగా దేశీయ కొనుగోలుదారులవేనని స్పష్టం చేశారు. భారత్ అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం వల్ల నిర్ణయించవని అన్నారు. సో రష్యా చమురు కొనుగోలు ఆపేయడం అన్న మాటే లేదు. పైగా భారత్కు ఎక్కడి నుంచైనా చమురు కొనుగోలు చేసే స్వేచ్ఛ ఉందని స్వయంగా క్రెమ్లినే క్లారిటీ ఇచ్చింది. కాబట్టి పాకిస్తాన్ ఫేక్ ప్రచారం గురించి చర్చ కూడా అవసరం లేదు. ఇక పుతిన్ లేఖ అంటారా, అది కేవలం ఆత్మాహుతి దాడిలో ప్రాణనష్టం గురించి సంతాప సందేశం మాత్రమే.